UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్లో ప్రసారం చేస్తూనే ఉన్నాం. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. అందులో భాగంగా ప్రతి మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు. మన రాశి ఎలా ఉంది, ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చక్కగా ఫాలో అవుతున్నారు. మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేస్తున్నాం, బిఫోర్ లాస్ట్ చేస్తున్నాం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో. దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చక్కగా నోట్ చేసుకోండి, పాటించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని మీరు జ్యోతిషరీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్తే అండి. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4వ పాదము, పునర్వసు 1, 2, 3, 4 పాదాలు. అయితే ఆశ్వీజ మాసం అక్టోబరు 3వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు జన్మలో కుజ, 4వ ఇంట రవి బుధులు, 5వ ఇంట శుక్రుడు ఉండడం వల్ల కుటుంబంలో కలహాలు, ప్రయాణంలో ఆటంకాలు, జ్వరము, తల్లి బంధువుల వర్గం ద్వారా సుఖ సంతోషాలు, ఆస్తి కలిసి రావడాలు, ప్రయత్న కార్యాల ముందు జయం ఉంటుంది, సేవకుల వలన సుఖము, ఇష్ట కార్యాలు తీరుతాయన్నమాట. ఇది మనకి ఈ ఫలితాలు. అయితే ఓవరాల్ గా అంటే చెప్పదలుచుకుంది, మిథున రాశి వారు శుభవార్తలు వింటారు, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి, కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కొంచెం అసహనం చూపిస్తారు, అది మానుకోవాల్సిందిగా సూచన. కుటుంబంలో సభ్యులను సంప్రదించాకే ఏదైనా కీలకం నిర్ణయాలు తీసుకోవాలంటే కుటుంబ వ్యక్తులను సంప్రదించి తీసుకోవాల్సిందిగా సూచన. ఆఫీసులో ఎవరికైనా మనస్పర్ధలు వస్తే మీరు తగ్గి ఉండవలసిందిగా చెప్పడం జరిగింది. తర్వాత ఏదైనా పని మీద ప్రయాణాలు చేయవలసి వస్తే గనక కొంచెం వాయిదా వేసుకుని మంచి తిథి చూసుకుని వెళ్తే సక్సెస్ అవుతుంది. తర్వాత దీర్ఘకాలికంగా ఏమైనా అనారోగ్యం ఉంటే కనుక ఈ మాసంలో మీకు అవి తగ్గిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత రోజంతా బిజీగా ఉండడం వల్ల కొంచెం మనశ్శాంతి లోపిస్తుంది, దాన్ని సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచన. కొత్త ప్రణాళికలు ఏమైనా వేసుకోవాలంటే కనుక మీరు మానుకుంటే మంచిది. తర్వాత వ్యాపారస్తులకి ఎలా ఉంది అంటే, వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. పెట్టుబడి ఏదైనా పెట్టాలి అనుకుంటే ఈ మాసంలో పెట్టొద్దు. వ్యవసాయదారులకి ఈ మాసంలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. కొత్త రుణాలు చేయవద్దు, పాత రుణాలు తీర్చుకునే ప్రయత్నం చేయండి. అయితే తర్వాత విద్యార్థులకి ఎలా ఉందంటే, ఈ మాసం అంతా వీళ్ళకి మంచి అనుకూలమైన మాసమే. ఏ కాలేజీలోనైనా వీళ్ళు అనుకున్న కాలేజీలో సీట్ సంపాదిస్తారు. విదేశ చదువులు చదవాలి అని అనుకుంటే ఈ మాసంలో ద్వితీయార్థంలో ప్రయత్నం చేయాలి. చేసే ముందు మీరు సంకల్పం చేసుకుని గణేశుడికి గాని సరస్వతీదేవికి గాని బుధవారం కానీ శుక్రవారం కానీ ఏదో ఒక నియమాన్ని పాటించి గరికమాల సమర్పించి, అమ్మవారికి తెల్లది, వినాయకుడికైతే గరికమాల సమర్పించండి, సరస్వతి అమ్మవారికి అయితే తెల్లని పూలతో తెల్లని పదార్థం నైవేద్యంగా పెట్టండి. గం గణపతి అయిన మహా అని వినాయకుడికి చెప్పండి, ఓం వాగ్దేవి అయిన మహా అని అమ్మవారికి స్తోత్రం చేసుకోండి, మంత్రం చదువుకోండి. అయితే వ్యాపారస్తులకి ఏవైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ఈ మాసంలో ద్వితీయార్థంలో పెట్టుబడి పెట్టండి. పార్ట్నర్షిప్ వ్యవహారం కలిసి వస్తుంది. తర్వాత మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. కాంట్రాక్టర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ వారికి, మార్కెటింగ్ రంగం వారికి ఈ మాసం చాలా చక్కగా ఉంది. మీరు ఏమైనా టార్గెట్లు పెట్టుకోవాలనుకుంటే ఈ మాసమే పెట్టేసుకోండి, సక్సెస్ అవుతారు, చాలా చక్కగా ఉంటుంది. ఇవి మనకి ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు చూద్దాము. మృగశిర నక్షత్రం వారు సుబ్రహ్మణ్య అష్టకం చదవడం కానీ వినడం కానీ, మంగళవార నియమాలు పాటించి మాంసాహార నిషేధము, మద్యం కూడా నిషేధము, కొంచెం శుచిగా శుభ్రంగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి శుచిగా ఉండవలసిందిగా చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించాలి. సంతానం కోరుకునే వాళ్ళకి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంది. తర్వాత వివాహ ప్రయత్నం చేస్తే కనుక మంచి వరుడు మంచి వధువు దొరికేటట్టుగా ఉంది. వివాహాలు నిర్ణయం అవుతాయి.
ఓ ఈ మాసంలో ప్రయత్నం చేయండి, వివాహాలు ఆ. అవుతాయి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వారికి శివాభిషేకములు మాస శివరాత్రి వేళ ప్రత్యేకించి ప్రదోష సమయంలో అభిషేకం చేసుకోండి, శివాలయ దర్శనం చేయండి. మృత్యుంజయ మహామంత్రాన్ని తక్కువగా 21 సార్లు చదువుకోవాల్సిందిగా సూచన అయింది. అయితే పునర్వసు నక్షత్రం వాళ్ళు ప్రతి గురువారము గురు దేవాలయాల్లో తెలిసిందే కదా, దత్తాత్రేయుడు గాని దక్షిణామూర్తి గాని ఈ ఆలయాల్లో దర్శించి ఉడకబెట్టిన శనగలు గాని నానబెట్టిన శనగలు గాని గుగ్గిళ్ళు ఇవి పంచవలసిందిగా సూచన. కేజింపావు చేయాలి. గురువార నియమాలు పాటించాలి. మాంసాహార నిషేధం ఉంటుంది. అయితే మీ గురువులు, మీకు చదువు చెప్పిన గురువులు వచ్చు, లేదా గురువుగా భావించిన వాళ్ళకి గాని సన్మానం చేసుకుని యథోధికంగా ఆర్థిక సహాయం చేస్తే వీరికి గురు సంబంధిత ఏవైనా దోషాలుంటే అవి పోతాయన్నమాట. ఇప్పుడు ఈ పరిహారాలు వారి ఇందాక మనం అనుకున్నట్టుగా గురు దోషాలు కానీ, లేదా శని దోషాలు కానీ, రాహు కేతు దోషాలు కానీ పోతాయి. శక్తి ఉన్న వాళ్ళు ఈ 4కి జపం చేయించుకుంటే కూడా ఇవి బాగుంటుంది. ఇవి మనం దాటేసే అవకాశం కనబడుతోంది. విశేషమైన ఫలితాలు గోచరిస్తుంది. చాలా చక్కగా చెప్పారు. మిథున రాశి వారికి బాగానే ఉందండి. కాకపోతే కొన్ని రాశుల వారికి ఏవైతే నియమాలు ఉన్నాయో అవి తప్పకుండా పాటించండి. పరిహారాలని తూచా తప్పకుండా పాటించండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, మీరు పరిహారాలు చేసుకునే ముందు ఒక్కసారి జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే 100% రిజల్ట్ ఉంటుంది. మీరు రఘుప్రియ గారి దగ్గర జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.